హాయ్ అందరికి. ఈ రోజు మనం చాట్ జీపీటీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, దీని గురించి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ పక్క వారికి కూడా షేర్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఒక ఏఐ చాట్బోట్ లాంగ్వేజ్ మోడల్. దీని గురించి వివరంగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నారు అని అనుకుందాం. మీ ఫ్రెండ్ ఆ మెసేజెస్కి రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీతో చాట్ చేస్తాడు. కానీ ఇప్పుడు చాట్ బోట్స్ అనేవి మీ ఫ్రెండ్స్కి బదులు మీతో చాట్ చేస్తాయి. ఈ చాట్ బోట్స్కి మనుషులతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ముందుగానే ట్రైన్ చేస్తారు. మీకు కావాల్సిన సజెషన్స్, ఇన్ఫర్మేషన్స్, టాపిక్స్, హెల్ప్స్ని టెక్స్ట్ రూపంలో అందిస్తాయి. ఈ రిప్లై ఇస్తున్న కాన్వర్జేషన్ ని కాంటెక్స్ట్ అని అంటారు. ఈ చాట్ బోట్స్ ని మీరు రోజు యూజ్ చేసే వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఉపయోగించేది అమెజాన్ లెక్స్ అనే చాట్ బోట్. ఫ్లిప్కార్ట్ లో జెన్ ఏఐ అనే చాట్ అసిస్టెంట్ ను వాడతారు. ఇలా చాట్ బోట్స్ మనల్ని అసిస్ట్ చేస్తాయి. ఇప్పుడు చాట్ జీపీటీలో ఉన్న చాట్ బోట్ విషయానికి వస్తే, దీన్ని ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేశారు. దీన్ని మనుషులతో డీటెయిల్ గా వివిధ భాషల్లో పరిమితిగా సంభాషించగలిగేలా ట్రైన్ చేశారు. ఈ చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ వాళ్ళు నవంబర్ 30, 2022 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఇది రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్స్ ని సంపాదించుకుంది. 1 మిలియన్ యూజర్స్ ని రాబట్టుకోవడానికి మనం ఎక్కువగా యూజ్ చేసే నెట్ఫ్లిక్స్ కి 3.5 ఇయర్స్, ట్విట్టర్ కి 2 ఇయర్స్, ఫేస్బుక్ కి 10 మంత్స్, ఇన్స్టాగ్రామ్ కి 2.5 మంత్స్ పట్టింది. దీనికి మాత్రం కేవలం 5 రోజుల్లో ఇంతమంది యూజర్స్ వచ్చారు అంటే ఏ రేంజ్ లో దీన్ని వాడుతున్నారో ఊహించండి. జనవరి 2023 సంవత్సరం నాటికి 100 మిలియన్ యూజర్స్ ని, నేను వీడియో చేసే సమయానికి 180.5 మిలియన్ యూజర్స్ తో దూసుకుపోతుంది. అయితే చైనా, రష్యా, ఇటలీ వంటి దేశాలు ఈ చాట్ జీపీటీని బ్యాన్ చేశాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్యూజ్ లాంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. సరే, ఈ చాట్ జీపీటీ మనకు 2 వెర్షన్స్ లో లభిస్తుంది. ఒకటి చాట్ జీపీటీ 3.5 అయితే ఇంకోటి 4.0. చాట్ జీపీటీ 3.5 అనేది ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ 4.0 ని మాత్రం నెలకు 1950 రూపాయలకు మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ 4.0లో కొత్తగా వచ్చిన బేటా వెర్షన్స్ అన్లాక్ అవ్వడం, డాలీ బ్రౌజింగ్ వంటి టూల్స్ ఓపెన్ అవ్వడం, పీక్ టైమ్ లో రెస్పాన్స్ అనేది 3.5 కన్నా ఫాస్ట్ గా ఉండడం లాంటి ఫ్యూచర్స్ ని యాడ్ చేశారు. ఈ 4.0ని మార్చి 14వ తారీఖున 2023 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఇది వెబ్సైట్ లో లేదా ప్లే స్టోర్ లో వాడుకలో ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం. మైక్రోసాఫ్ట్ బింగ్ లో కూడా ఈ 4.0ని ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా చాట్ జీపీటీని డామినేట్ చేయడానికి గూగుల్ జెమినీ ఏఐ అనే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ని లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వల్ల ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. ఈ చాట్ జీపీటీ 3.5 ని ఉపయోగించి కంప్యూటర్ కోడింగ్ ప్రోగ్రామ్స్ లో ఉన్న బగ్స్ ని చెక్ చేయడానికి, మెయిల్స్, లీవ్ లెటర్స్ రాయడానికి, ఆర్టికల్స్, టాపిక్స్, ప్రెజెంటేషన్, మీడియా పోస్ట్స్, మ్యాథ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీకు ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. ఈ చాట్ జీపీటీ 3.5లోని ఈ ఎలా చేయాలి అని టెక్స్ట్ రూపంలో దాన్ని అడిగితే, ఇది క్షణాల్లో సింగిల్ టెక్స్ట్ రూపంలో ఇది మనకి ఇలా చూపిస్తుంది. ఇదే విషయాన్ని గూగుల్లో అడిగితే అది దానిలో పెట్టిన వెబ్సైట్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ ను మనకు చూపిస్తుంది. ఇక దాన్ని గూగుల్ బెస్టా, చాట్ జీపీటీ బెస్టా అని అడిగితే అది ఎలా సమాధానం ఇచ్చింది. గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్, నేను కన్వర్జేషనల్ ఏఐ అని చెప్పింది. అంతేకాకుండా యూజర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా డిఫరెంట్ రోల్స్ తో మమ్మల్ని తయారు చేశారు అని సమాధానం ఇచ్చింది. ఈ చాట్ జీపీటీలో ఉన్న నెగటివ్స్ ఏంటంటే, ఇందులో మనకు 2022 జాన్ నెల వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. ఎందుకంటే దాన్ని అప్పటి వరకే ట్రైన్ చేశారు. దీంట్లో మీరు RRR రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే, నాకు 2022 జాన్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ 24వ తారీఖున రిలీజ్ డేట్ అని చూపిస్తుంది. అదే మనం గుంటూరు కారం రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే, అది దాని గురించి నాకేం తెలియదు అని చెప్తుంది.
కనుక దీంట్లో నుంచి మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రాబట్టుకోలేము. ఇంకా నెగటివ్స్ ఏంటంటే దీన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. అది ఎలా అంటే హోంవర్క్స్ ని ఈజీగా చేసేయడం, ఫిషింగ్ అంటే ఫ్రాడ్స్ మెయిల్ ని పంపించడం, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. ఈ చాట్ జీపీటీకి ప్రస్తుత CEO శామ్ ఆల్ట్మాన్ దీన్ని 2015వ సంవత్సరంలో కనుగొన్నారు. దీన్ని కనుగొనే ప్రయత్నంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మాన్ లో ముఖ్య పాత్రలు వహించారు. ఇంకా మన ఛానల్లో గూగుల్ కి సంబంధించిన జెమినీ AI అనే AI మోడల్ గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఆ వీడియోని చూడడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.